ఏరా ఈరోజు లేటుగా వచ్చావు, రోజు త్వరగా వస్తావుగా, ఏమైంది? కొంచెం అనీజీగా ఉందిరా. రోజు లేట్ అయిపోతుందిగా. ప్రమోషన్ కోసం చాలా కష్టపడుతున్నా. ప్రమోషన్ వస్తే ఫ్యామిలీ స్టెబుల్ అవుతుంది. సర్లే, ఏం కాదులే, అన్నీ సర్దుకుంటాయి. ఎవరైతే ఎన్ఎస్డిఎల్ వర్క్ చేశారో వాళ్ళందరినీ మేనేజర్ పిలుస్తున్నారు. మే కమిన్ సార్? ఎస్, కమిన్. గుడ్ మార్నింగ్ గైస్. అందరికీ కంగ్రాట్స్, ఎన్ఎస్డిఎల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు. ఈ ప్రాజెక్ట్ మొత్తానికి సౌజన్య లేదంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదే కాదు. తన హార్డ్ వర్క్, తన డెడికేషన్, తన ఎఫర్ట్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. Thank you, sir. సెలక్షన్ ఎలా జరిగిందో తెలియదు బ్రో, ఇది ఫెయిర్ కాదు. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? ఆఫీస్కి రావాలంటే ఇంట్రెస్ట్ లేదు. ప్రమోషన్ కోసం చాలా కష్టపడ్డాను. దేనికి రావాలి ఆఫీస్కి? ఏం కాదులే, వెళ్దాం పద. అన్నీ సర్దుకుంటాయి బ్రో, నువ్వు ఎక్కువ ఆలోచించుకో.
హలో, ఊరికి నిందిలా ఫోన్ చేస్తున్నావు, ఆఫీస్లో బిజీగా ఉన్నాను. డివోర్స్ నోటీస్ పంపించాను, సైన్ చేసావా లేదా? లేకపోతే ఆఫీస్ పనుల్లో పడి అది కూడా మర్చిపోయావా? సరే, ఎలా అయితే అలా చేసుకో, ఇంక నేను మాట్లాడలేదు. నీకు కావాల్సింది అదే కదా, అందుకే డైవర్స్ నోటీస్ పంపించాను, సైన్ చేసి పంపించు. సరే, నీ ఇష్టం, నచ్చింది చేసుకో. నేను ఇంక దానికోసం మాట్లాడాలనుకోవట్లేదు. గుడ్ ఈవినింగ్ సార్. మీటింగ్ కోసం కాన్ఫరెన్స్ హాల్కి రమ్మంటున్నారు. నేను వస్తున్నాను. Sai Kumar, Sai Kumar, Sai Kumar, are you getting my point? Are you here? ఎస్ మేడం. డివోర్స్ నోటీస్ పంపించాను, సైన్ చేసావా లేదా? లేకపోతే ఆఫీస్ పనుల్లో పడి అది కూడా మర్చిపోయావా? నీకు కావాల్సింది అదే కదా, అందుకే డైవర్స్ నోటీస్ పంపించాను, సైన్ చేసి పంపించు. హలో, ఎక్కడున్నావు? వచ్చేసాను. పోతుంది. ఎక్కడున్నావు? నువ్వు ఉన్న ప్లేస్లోనే. ఎక్కడున్నావు? కనిపించలే. ఎక్కడా? గో ఇటు ఇటు. ఏంటి సడన్గా కలుద్దామన్నా? నీకు తెలుసు కదా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని. జాబ్లో సెటిల్ అవ్వకపోతే నేను మాట్లాడలేని నీకు తెలుసు కదా. ఇంకా ఎంత టైం పడుతుంది? నేను ఇంట్లో మేనేజ్ చేయలేకపోతున్నా. ఇప్పటికే చాలా ఇయర్స్ అయిపోయింది. రేపు మార్నింగ్ ఇంటర్వ్యూ ఉంది, ఎలా అయినా సెలెక్ట్ అవుతాను, కన్ఫర్మ్గా కొడతాను, నాకు వస్తుంది. ఇదే నీ లాస్ట్ ఇంటర్వ్యూ కదా, ఇప్పుడు కూడా సెలెక్ట్ అవ్వకపోతే మా ఇంట్లో ఒప్పుకోరు తెలుసు కదా. సెలెక్ట్ అవుతాను, ఈ జాబ్ నాకే వస్తుంది. మీ ఇంటికి వచ్చి నేనే మాట్లాడతాను. రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నా, జాబ్ నేనే కొడతాను, ఫుల్ కాన్ఫిడెన్స్ నాకుంది. సరే అయితే నాకు ఫోన్ వస్తుంది, వెళ్తున్నా మరి, ఆఫీస్కి టైం అవుతుంది. Hey, come in, madam. Come in. Take your seat. Thank you, ma'am. What's your good name? It's Dhananjay, madam. Tell me about yourself. Please, madam. No, Job at alagana least you are kavala. unable to speak yourself in English. Then how can I hire you? Job alagana kavala, madam. Please, madam. That you are not in formals and you are unable to speak in English properly. Then how can I hire you? How can I hire you? Madam, You're personal problem, rejected. madam. Ee job naku elagana kavala, madam. No, you Please, are madam. rejected. Madam.
మేడం No, మేడం మేడం అర్థం please చేసుకోండి go. మేడం You're rejected. మేడం హలో హలో ఇంటర్వ్యూ ఏమైంది? సెలెక్ట్ అవ్వలేదు. ఏ? ఎందుకు ఏంటి అనే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పలేను నేను. సరే అయితే చెప్పక. నన్ను దృష్టిలో పెట్టుకుని నేను ఇంటర్వ్యూ మీద కాన్సన్ట్రేషన్ చేస్తావు అనుకున్నా. సరే ఇంకా చెప్పక మరి. వలిగితే ఆడపిల్లవని హేళన, నువ్వు ఏడిస్తే ఏడ్చేవని నమ్మొద్దు అని హేళన, సరదాగా బయట తిరిగితే తిరుగుబోతు అని బిరుదు, బాధ మర్చిపోవడానికి తాగితే తాగుబోతు అని బిరుదు, అమ్మ చెప్పినట్లు వింటే అమ్మ చాటు కొడుకని, భార్య చెప్పినట్లు వింటే పెళ్ళం చాటు మొగడని, దోస్తులతో బయట తిరిగితే జులాయి అని, ఎక్కువగా మాట్లాడితే పోకురి అని, తక్కువగా మాట్లాడితే నల్లికుట్లోడా అని, మేము ఏం చేసినా తప్పు పట్టే ఈ లోకంలో ఇంట బయట అన్ని రకాల బాధలు భరిస్తూనే, అవమానాలు సహిస్తూనే, బాధ్యతలు మోస్తూనే, కొడుకుగా, తండ్రిగా, భర్తగా, సోదరుడిగా, ప్రేమికుడిగా, స్నేహితుడిగా నిరంతరం ప్రేమను పంచుతూనే, భార్య బాధిత, జన బాధిత, అప్పు బాధిత మొదలగు శోకాద్రప్త హృదయుల్లారా, బాధా సర్పద్రష్టుల్లారా, ఏ బాధ లేని మహాజాతకుల్లారా, బాధ అనిపిస్తే ఏడవలేని నిస్సహాయ పురుషుల్లారా, బతుకు సంబరంలో చితుకుపోయిన అభినవ గర్లా కంటుల్లారా, జీవితంలో సమస్యలతో కుస్తీ పడుతున్న మల్లన్న యోధుల్లారా, కుటుంబం కోసం కస్తీ కాస్తున్న ఇంటి సైనికుల్లారా, కుటుంబం కోసం కష్టపడుతున్న జీతం లేని నిరంతర శ్రామికుల్లారా, వచ్చిందయ్యా మనకంటూ ఓ రోజు, అదే మగవాళ్ళ దినోత్సవం. సర్వే మగజనా సుఖినో భవంతు.